దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈ కష్టములెట్లున్ననో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి కదా. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రవకరాసి వారణాసి, స్వర్ణదీతడ సంభాసి వారణాసి, పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. మిత్రులారా, దాదాపు 100 సంవత్సరాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పద్యం వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి. అంత ప్రాచుర్యం పొందిన సత్య హరిశ్చంద్ర నాటకంలోనిది ఈ ఘట్టం. పరమపావన కాశీక్షేత్రవన్న. అలాంటి భవ్య కాశీక్షేత్రంలో ఈరోజు కాశీక్షేత్ర గ్రామదేవత అయినటువంటి జగజ్జన శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా చేరుకోవాలనే విశేషాలను తెలియచేస్తాను. మిత్రుల మనం నడుస్తున్న మార్గం దశాశ్వమేధ ఘాట్ రోడ్డు, పావన గంగా నది ఈ హారతినిచ్చే ఘాటుకు వెళ్ళే మార్గం. ఈ మార్గంలోనే విశ్వనాథ మందిరానికి వెళ్ళే గేట్ నెంబర్ 1 ఉన్నది. కనిపించేదే గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1లోని లోపలికి వెళ్తే రైట్ సైడ్కి మనకి డాల్ఫిన్ బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి వారాహి అమ్మవారి మందిరం 300 మీటర్లు మాత్రమే. అన్ని చోట్ల కూడా డైరెక్షన్ బోర్డులు కనిపిస్తాయి. మనము మణికర్ణిక ఘాట్ నుంచి కూడా డైరెక్ట్గా వారాహి అమ్మవారి మందిరాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు ఉదయం 6 గంటలు అవుతుంది. ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో చూడండి వారాహి అమ్మవారి దర్శనం కోసం. అమ్మవారి దర్శనం ప్రతిరోజు ఒక్క పూట మాత్రమే ఉంటుంది. అది ఉదయం 7:30 నుండి 9:30 వరకు మాత్రమే. అమ్మవారు కాశీక్షేత్ర గ్రామదేవత. ప్రతినిత్యం రాత్రివేళ కాశీక్షేత్రాన్ని అమ్మవారు పర్యవేక్షిస్తుంటారు. దుష్టశక్తులు ఏవి కూడా కాశీ నగరంలోకి ప్రవేశించకుండా రాత్రంతా కాశీక్షేత్రాన్ని కాపలా కాసి తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారు మందిరాన్ని చేరుకుంటారు. 4 నుండి 7:30 వరకు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 7:30 నుండి 9 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. 9:30 తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో అమ్మవారు నిద్రా సమయం. గురుగృహంలో ఉగ్రరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. శ్రీ వారాహి మాత్రం మనం నేరుగా చూడలేము. ఆయన 2 కిటికీలు ఉంటాయి. ఒక కిటికీ ద్వారా అమ్మవారి ముఖాన్ని, మరొక కిటికీ ద్వారా అమ్మవారి పాదాలను దర్శించవచ్చు. శ్రీ వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు. వారాహి అమ్మవారు శ్రీ లలిత దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు. వారాహి అమ్మవారు పాతాళ గృహంలో మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. వారాహి అమ్మవారి దర్శనం అనంతరం 200 మీటర్ల దూరంలో అమ్మలగన్న అమ్మ శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. చూడ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో డైరెక్షన్ బోర్డులు ఉంటాయి. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చెందాల్సిన అవసరం లేదు. అమ్మవారి మందిరం దగ్గరకు వచ్చాము. అమ్మవారి కన్ను లేదా చెవిపోకి పడిన ప్రదేశంగా భావిస్తారు. ఈ దేవాలయాన్ని తమిళలో నిర్మించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమిళ ప్రజలు అమ్మవారిని చాలా విశేషంగా పూజిస్తారు. శ్రీ కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అని 3 అమ్మలని వారు ఎక్కువగా పూజిస్తారు. అమ్మవారు ముందు శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన సేవలు చేస్తారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం చూడండి. అమ్మవారు ముందు ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి వెనుక వైపున ఇంకొక విగ్రహం ఉంటుంది. అమ్మవారు తీక్షణంగా ఉంటారు, శక్తి స్వరూపిణి కనుక ముందు వైపున శాంతి స్వరూపిణిగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.